The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are so thankful to the Lord for God's revelations through His living word. దేవుని యొక్క జీవం గల వాక్యంలో నుండి మనకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతలన్నిటి బట్టి దేవునికి వందనస్తులమే ఉన్నాం. And now and then we are seeing some of the clarifications for our doubts from the word of God. అప్పుడప్పుడు దేవుని వాక్యంలో నుండి మనకు వచ్చే సందేహాలు వాటిని దాని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. Because many people they will be asking questions. ఎందుకంటే చాలా మంది ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. Not many people. We were asking so many questions when we were young. చాలా మంది కాదు కానీ అసలు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఎన్నో అడుగుతూ So ఉండేవాళ్ళం. from one generation to the other, the truths are to be conveyed. కాబట్టి ఒక తరం నుండి మరొక తరానికి సత్యాలన్నీ కూడా మనం వాళ్ళకి అందజేయాలి. Now today, ఇది నాన్న see, when we are going through the book of Psalms, మనం ఈ కీర్తన గ్రంథాలను మనం చూస్తా ఉంటే some of the Psalms they are known as songs of degrees. కొన్ని కీర్తనల గురించి అక్కడ ఏం చెప్పబడిందంటే యాత్రా కీర్తనలు అని అక్కడ What రాశారు. are these songs of degrees? అసలు ఇప్పుడు యాత్రా కీర్తనలు అనగా ఏమిటి? And today we are going to see about that for 20-25 minutes. ఈరోజు వాటి గురించి ఒక 20-25 నిమిషాలు మనం చెప్పుకుందాం. Before that we will look unto the Lord for His guidance. దానికి ముందుగా దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. Father, we thank Thee for Thy Holy Spirit who is explaining things to us and clarifying our questions. తండ్రి అనేక విషయాలు మాకు బోధించడానికి వివరించడానికి మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి అలాగే మా ప్రశ్నలకి ప్రభు జవాబు కూడా అందిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు. Today, O Lord, we want to see about the songs of degrees or songs of ascent. ఇది నాన్న ప్రభు మరి యాత్రా కీర్తనలు వాటి గురించి మేము ధ్యానించాలని కోరుతున్నాం. Speak to us, O Lord. ప్రభు మాతో మాట్లాడండి. And we are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. As we all know, there are 150 psalms in the book of Psalms. మనందరికి తెలిసినట్లుగా కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. And out of those 150 psalms, 15 are known as the songs of degrees. ఈ 150 కీర్తనలకెల్లా 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా రాశారు. Not only they are known as songs of degrees, they are known as songs of ascent. యాత్రా కీర్తనలు అనే మాట ఒకటే కాకుండా దీనినే ఇంకేమన్నారంటే ఆరోహణ కీర్తనలు అని కూడా చెప్పారు. As we are climbing or going up and up. అనగా మనం పైకి నడుస్తూ లేదా ఎక్కుతూ ఉన్నప్పుడు ఉపయోగించారు. Psalm 120 to Psalm 134. These 15 psalms are known as the songs of degrees. 122వ కీర్తన నుండి 134 వరకు ఈ 15 కీర్తనల్ని యాత్రా కీర్తనలు లేదా మరి ఆరోహణ కీర్తనలు అని కూడా చెప్పారు. And in Hebrew, అదే హెబ్రీలో they are known as a word is used. ఇక్కడ ఒక పదం ఉపయోగించారు. Sarhamalot. సర్హమాలోత్. That is the Hebrew word. అది హెబ్రీ పదము. But once again, different interpretations are given by various Bible commentators about these songs of degrees. ఇక్కడ కూడా మరలా యాత్రా కీర్తనలు అనే దానికి వేరు వ్యాఖ్యానకర్తలు వారి అభిప్రాయాన్ని బట్టి వేరుగా వర్ణించారు దాన్ని. Though there are many commentators, they explained in different ways. మరి ఎంతో మంది వ్యాఖ్యానకర్తలు వేరు విధాలుగా వాటిని వివరించినప్పటికీ But I am presenting before you 7 important commentaries. మరి 7 ప్రాముఖ్యమైనటువంటి వ్యాఖ్యానంలో నుండి నేను మీకు చెప్తున్నాను. Others are also, they are simply related to these things but with a little or minor difference. మిగతావి కూడా దీనికి సంబంధించినవే కానీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. So what are the opinions of the commentators on these songs of degrees? కాబట్టి మరి యాత్రా కీర్తనల గురించి వేరు వ్యాఖ్యానకర్తలకు అభిప్రాయాలు ఏమిటి? Number 1. మొదటిది, The first commentary or the first opinion is, మొదటి వ్యాఖ్యానకర్త చెప్పింది లేదా వాళ్ళ యొక్క అభిప్రాయం, these 15 songs are sung by the Levite singers as they ascended the 15 steps of the temple to minister in Jerusalem. ఈ 15 కీర్తనలు కూడా యెరూషలేములోని దేవాలయంలో
ఉన్నటువంటి 15 మెట్లు వారు ఎక్కుతూ ఉండగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు ఈ కీర్తనలు పాడేవారు అంట. And those singers, the Levitical singers, లేవీయులు అనేటువంటి గాయకులు. there are 15 steps there in Jerusalem in those days. ఆ దినాల్లో యెరూషలేములో పైకి ఎక్కడానికి 15 మెట్లు ఉండేవి. And even during the time of Solomon also, because during the time of David there is no temple. దావీదు కాలానికి ఇంకా దేవాలయం మందిరం లేదు కాబట్టి సొలొమోను దినాల్లో. And the temple, when the Levitical or singers from Levi background, as they are ascending to the temple, going to the temple and to minister unto the Lord, while going they were singing these songs, 15 songs. లేవి గోత్రంలో ఉన్నటువంటి గాయకులైన వారు ఆ యెరూషలేము దేవాలయంలో అక్కడ సేవ పరిచర్య చేయడానికి వారు మెట్లు ఎక్కుతూ ఉండగా ఈ 15 మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క కీర్తన పాడేవాళ్ళు అంటారు. One psalm on each of the 15 steps. అంటే ఈ 15 మెట్లలో కూడా ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క కీర్తన పాడేవారు. One Bible commentator by name David Kimchi, he agreed it is right. డేవిడ్ కిమ్చి అనేటువంటి మరొక వ్యాఖ్యానకర్త దానికి ఆయన ఒప్పుకున్నాడు. అవును, And another commentator, మరొక వ్యాఖ్యానకర్త, his name is James Montgomery Boyce. అతని పేరు జేమ్స్ మాంట్గోమరీ బాయ్స్. And what he said? ఆయన ఏమన్నాడు? Yes, even the Hebrew Talmud, it supports it. హెబ్రీలో ఉన్న టాల్ముడ్ ఉందే అది కూడా ఇది సరి అయింది అని చెప్తుంది. Because in Hebrews, for Hebrews, this Talmud and Mishnah, there are 2 books are there explaining in detail the law. హెబ్రీలకి టాల్ముడ్, మిష్నా అనేటువంటి 2 గ్రంథాలు ధర్మశాస్త్రం గురించి ఇంకా వివరంగా చెప్పడానికి ఆ 2 గ్రంథాలు ఉన్నాయి. So in the law, ధర్మశాస్త్రంలో yes, directly there is a word will be written. ఒక మాట నేరుగా ఒక మాట రాయబడితే. And sometimes when confusion is there, some people have explained those things in that Mishnah and the Talmud, 2 books. కొన్నిసార్లు ఆ మాటకి అర్థాన్ని ఇంకా వివరంగా మిష్నా, టాల్ముడ్ అనే పుస్తకాలు వాళ్ళు రాశారు. It is something like our textbook and the guide. ఇది ఎలా ఉంటుందంటే మన పాఠ్య పుస్తకాలను దానికి సంబంధించిన గైడ్ లాంటిది. Many times in the textbook only little bit 1 or 2 problems will be there, whereas in the guide in detail it will be explained. అనేక సార్లు చూడండి మన పాఠ్య పుస్తకాల్లో ఏదైనా ఒక ప్రశ్న ఉందనుకోండి, అది కొంచెమే అక్కడ రాయబడుతుంది, దాని వివరణ అంతా కూడా గైడ్ లో ఉంటుంది మనకి. So many students they will purchase guide. అందుకని చాలా మంది విద్యార్థులు గైడ్లు కొనుక్కుంటారు. So the Levites or the Pharisees and others, they were having this Talmud and Mishnah with them. లేవీయులు, పరిసయ్యులు వీళ్ళ దగ్గర ఈ మిష్నా, తాల్ముడ్ అనే ఈ 2 పుస్తకాలు ఉంటాయి. The law of the Lord was explained in detailed way in those books. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం ఆ 2 పుస్తకాల్లో ఎక్కువ వివరంగా అక్కడ వివరించారు. So this commentator by name James Montgomery Boyce, జేమ్స్ మాంట్గోమరీ బాయ్స్ అనేటువంటి ఈ వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, and what he was telling, ఆయన ఏమన్నాడు? yes, even that Hebrew Talmud that will support this claim. హెబ్రీలకు ఉన్నటువంటి టాల్ముడ్ అనే ఆ పుస్తకం కూడా వీళ్ళు ఏదైతే చెప్పారో అది సరి అయిందే అంటుంది. That is the singers, Levite singers singing these songs on the 15 steps of Jerusalem temple before ministering there while they were going. One song on each step. లేవి గోత్రంలో ఉన్నటువంటి గాయకులైన వారు ఆ దేవాలయంలో అక్కడ వారు సేవ చేయడానికి వెళ్తూ ఉండగా 15 మెట్లు ఎక్కి వెళ్తా ఉంటారు. ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క కీర్తనని పాడేవాళ్ళు అంటారు. That is the one of the commentators' opinion. ఇది ఒక వ్యాఖ్యానకర్త తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. And secondly, రెండవది, what are these songs of degrees? ఈ యాత్రా కీర్తనలు ఏమిటి? So in the first opinion, మొదటి అభిప్రాయంలోనైతే they are going up and up, they are known as songs of ascent also. చూడండి, వాళ్ళు పైకి వెళ్తూ పాడుతూ ఉన్నారు, ఎక్కుతూ పాడుతూ ఉన్నారు కాబట్టి ఆరోహణ కీర్తనలుగా చెప్పారు. And secondly, the second opinion, రెండవ అభిప్రాయం, and they said, వాళ్ళు అన్నారు, these are the songs progressing into higher keys, higher notes. ఈ కీర్తనలు చూడండి కొంచెం ఎత్తు స్వరానికి సంబంధించినగా ఎత్తు స్వరంలో పాడుతున్నప్పుడు, that is the Psalm 120 is at a lower note, whereas 121 a higher like that. ఇప్పుడు 120 ఉందనుకోండి, అది ఒక స్థాయిలో ఉంటుంది. 120 దానికన్నా ఎక్కువ స్థాయి, అలా ఒక్కొక్కటి కొంచెం పెరుగుతూ ఉంటుంది స్థాయి. That is one opinion. అది ఒక అభిప్రాయం. And when we see the third commentary, మూడో వ్యాఖ్యానకర్త చెప్పిన మాట, and what he says is, ఆయన ఏమన్నాడంటే, these are composed for an higher celebration
after Nehemiah rebuilding the walls of Jerusalem. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కట్టిన తర్వాత వాళ్ళు అక్కడ కొన్ని Celebration. కొన్ని ఆచారాలు కొన్ని ఉండేవి అక్కడ ఉత్సవం. ఉత్సవాలు జరిపేవారు కదా ఆ ఉత్సవాలకి సంబంధించి పాటలు పాడేవారు. After Nehemiah finished the construction of the walls of Jerusalem, నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత and they were singing these songs. అప్పుడు ఆ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ పాటలు పాడేవారు. Of course, David wrote, I think 4 psalms are written by David. అయితే దావీదు కూడా 4 కీర్తనలు రాశాడు అందులో. And some other psalms, the remaining 11 are written by others. మరి మిగతా 11 ఇంకా వేరే వాళ్ళు రాశారు. But some of the people say, అయితే కొందరు అంటారు, and the remaining are written by Ezra, మిగతావి ఎజ్రా or Haggai, Zechariah, even మలాకి కూడా. Because all these people were there during the days of Ezra and Nehemiah. వీళ్ళందరూ కూడా ఎజ్రా నెహెమ్యా కాలంలో ఉన్నవాళ్ళు. God used them as prophets. దేవుడు వాళ్ళని ప్రవక్తలుగా వాడుకున్నాడు. So some of the Bible commentators say the song of degrees are being sung, and see when these walls of Jerusalem are completed. కొందరు వ్యాఖ్యానకర్తలు వారి అభిప్రాయం ఏమిటిదంటే ఈ యాత్రా కీర్తనల్ని నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించిన తర్వాత వారు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నప్పుడు పాడిన పాటలు. So first is Levites singing as they were ascending into the temple. మొదటిదేమో లేవీయులు ఆ దేవాలయంలో పైకి ఎక్కుతూ పాడుతూ ఉండేవారు. And the second opinion is the higher keys, higher notes. రెండవదేమో ఇది ఒక పాట నుంచి ఆ తర్వాత పాట కొంచెం శృతి మించి పాడుతూ ఉంటారు. And then thirdly, మూడోదిగా, yes, the opinion is at the finishing of the walls of Jerusalem, Nehemiah and Batch and co, they started singing. నెహెమ్యా తనతో ఉన్నవారు యెరూషలేము యొక్క గోడలు వారు కట్టిన తర్వాత అప్పుడు పాడేరి పాట. And what is the fourth opinion about this? దీని గురించిన 4వ అభిప్రాయం, and the songs of the going up of the ark. చూడండి ఈ పాటలు మందసమును పైకి తీసుకొని వెళ్తూ ఉండగా పాడేది. See in 1 Chronicles chapter 13, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో the word is written, David brought up the ark. దావీదు మందసమును పైకి తెచ్చిన మాట ఉంటుంది. From Kiriath-Jearim కిర్యత్-యరీము నుండి to the house of Obed-edom. ఓబేదెదోము ఇంటికి తీసుకొని వచ్చాడు. Third in chapter 1 Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం and verse 7. 7వ వచనం. 1 Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13th chapter, 13వ అధ్యాయము verse 7. 7వ వచనం. And they carried the ark of God in a new cart out of the house of Abinadab, and Uzzah and Ahio drove the cart. And it is written, 6th verse, and David went up and all Israel to Bala, that is to Kiriath-Jearim, which belonged to Judah, to bring up thence the ark of the Lord. మనం 6వ వచనం నుండి చదువుదాం. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్-యరీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలు అందరూ అచ్చటికి పోయిరి. ఇంగ్లీష్లో పైకి తీసుకొని వచ్చుట అనే మాట ఉపయోగించారు. So from Kiriath-Jearim to the house of Obed-edom. కాబట్టి కిర్యత్-యరీము నుండి ఓబేదెదోము ఇంటికి తీసుకున్నారు. And there David was also singing. అక్కడ దావీదు కూడా పాటలు In పాడాడు. verse 8, 8వ వచనం. David and all Israel played before God with all their might, with singing, with harps, with psalteries, and with timbrels, cymbals, and with trumpets. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. So they were, all of them were singing, and almost the music was there. వాళ్ళందరూ కూడా పాటలు పాడినారు. అక్కడ సంగీత వాద్యాలు కూడా So వాయించారు. some of the people will say the songs of degrees, from when the ark is being brought from Kiriath-Jearim to Obed-edom's house, they were sang. కాబట్టి కొంతమంది ఏమంటున్నారు, ఈ మందసం కిర్యత్-యరీము కింద స్థాయి నుండి ఓబేదెదోము ఇల్లు పైన ఉంటుంది, పైకి తీసుకొని వచ్చేటప్పుడు పాట పాడారు. And if you read 15th chapter, మీరు 15వ అధ్యాయంలో చదివితే once again a similar incident is there. అలాంటిదే ఇక్కడ ఒక సందర్భం ఉంది. Again the ark to Jerusalem. ఇప్పుడు ఈ మందసం మళ్ళా యెరూషలేముకు తెచ్చేటప్పుడు 15th chapter, 15వ అధ్యాయం verse 14. 14వ వచనం. So the priests and the Levites sanctified themselves to bring up the ark of the God of Israel. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. See, once again they want to bring the ark from Obed-edom house to
Jerusalem. ఇక్కడ మళ్ళీ ఓబేదేదోము ఇంటి నుండి యెరూషలేమునకి తీసుకొని వచ్చే సమయంలో Because at that time temple is not there. అప్పటికి ఇంకా మందిరం లేదు, So it was kept in Zion. అది సియోనులో ఉంచబడింది. But when Solomon built the temple, సొలొమోను దేవాలయం కట్టినప్పుడు in 2 Chronicles, రెండవ దినవృత్తాంతం chapter గ్రంథం 5, 5వ అధ్యాయం in verse 5, 5వ వచనం once again the word is written, ఆ మాట మరలా రాయబడింది. and they brought up the ark and the tabernacle of the congregation and all holy vessels that were in the tabernacle. These did the priests and the Levites bring up. రెండవ దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 5వ వచనం, రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. 6వ వచనం, లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితమైన ఉపకరణములు అన్నిటిని తీసుకొని వచ్చిరి. So now till that time it was there in the tent only. అంతవరకు కూడా అది గుడారంలోనే ఉండేది, Because those were the days of David. అది దావీదు యొక్క కాలం. Now Solomon, ఇప్పుడు సొలొమోను yes, he ordered that ark must be brought from Zion to Jerusalem. ఇప్పుడు ఆ మందసము సియోను నుండి యెరూషలేమునకు తీసుకొని రావాలి. If you go to the land of Israel, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే Zion and Jerusalem are adjacent hillocks only. సియోను యెరూషలేము పక్క పక్కనే కొండలు ఉంటాయి రెండు But కూడా. Zion is the headquarters of David. అయితే సియోను అనేది దావీదుకి అది కేంద్రమైనటువంటి స్థలం, రాజధాని. రాజధాని. And he ruled from that place. అక్కడ నుండి ఆయన పరిపాలన So when the చేసేవాడు. temple was not there, అప్పుడు మందిరం లేనప్పుడు the throne was there in Zion and the ark was also there in Zion. సింహాసనం ఉంది సియోనులో, మందసం కూడా ఉండింది David's సియోనులో. throne is there. దావీదు సింహాసనం And ఉంది, also the ark was kept there. మందసం కూడా అక్కడ ఉంచబడింది. Because David is a lover of God's house. ఎందుకంటే దావీదు దేవుని మందిరాన్ని అమితంగా So ప్రేమించినవాడు. he never wanted to keep that ark somewhere here and there, but only just in his campus only. కాబట్టి ఈ మందసం అక్కడెక్కడో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, తానున్న ప్రాంతంలోనే ఉండాలి అది. But after David's reign, మరి తర్వాత దావీదు పరిపాలన కాలం ముగించబడిన then తర్వాత Solomon built the temple. సొలొమోను మందిరం కట్టాడు. So he brought up that ark from Zion to Jerusalem, very very near. అది మందసము సియోను నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు, అది దగ్గర పక్కనే ఉంటుంది. And at that time also they were singing the songs of degrees, the commentators say. ఆ సమయంలో కూడా యాత్ర కీర్తనలు పాడేవారు అని వ్యాఖ్యానకర్తలు చెప్పారు. Because Solomon assembled the people at the dedication of the temple to bring up the ark from Zion to the temple of the Lord. ఎందుకనగా సొలొమోను మందిరము ముగించిన తర్వాత మందిర ప్రతిష్ఠత సమయంలో సియోను నుండి యెరూషలేమునకు మందసమును తీసుకొని వచ్చేటప్పుడు పాడారు. So in all these three contexts, కాబట్టి ఈ మూడు సందర్భాల్లో కూడా ark is there. మందసం అనేది ఉంది అక్కడ. First thing, మొదటిది from Kirjarim to Obed-Edom's house. కిర్యత్యారీము నుండి ఓబేదేదోము ఇంటికి And తెచ్చాడు. from Obed-Edom's house to Zion. ఓబేదేదోము ఇంటి నుండి సియోనుకి And తెచ్చినప్పుడు, from Zion to Jerusalem. మళ్ళా సియోను నుండి యెరూషలేమునకు తెచ్చినప్పుడు, So the songs of degrees are always related with the ark of the Lord according to this commentary, which Charles Spurgeon also agreed for. ఈ వ్యాఖ్యానకర్త రాసిన ప్రకారము చూడండి, ఈ సందర్భాలన్నింటిలో కూడా మందసం అనే మాట వచ్చింది కాబట్టి మందసానికి సంబంధించినటువంటివి ఈ యాత్రా కీర్తనలని, దానికి చార్లెస్ స్పర్జన్ అనేటువంటి అతను కూడా అది సరైనదే అంటాడు. We all know Charles Spurgeon is the prince of preachers. మాకు తెలుసు కదా అండి, చార్లెస్ స్పర్జన్ అనే అతను ప్రసంగాలకి రాకుమారుడు అంటారు. So he is a wonderful man of God. చాలా అద్భుతమైనటువంటి So దైవజనుడు. Charles Spurgeon and I think it is John Jebb, they both agreed that these songs of degrees are associated with the ark of the Lord. చార్లెస్ స్పర్జన్ మరియు జాన్ జెబ్ అనే అతను, వీళ్ళిద్దరు కూడా ఈ యాత్రా కీర్తనలు అనేవి మందసానికి సంబంధించినవి ఆ సమయంలో పాడేవారు అంటారు. This is the fourth opinion. ఇది నాలుగవ అభిప్రాయం. First one is మొదటిది, Levites singing while going climbing the steps of the temple of 15 steps of the temple of Jerusalem. లేవీయులు యెరూషలేము మందిరంలో సేవ చేయడానికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మెట్ల దగ్గర పాటలు పాడారు. And secondly, రెండవది, yes, going for the higher, progressing in the higher keys. వారు కొంచెం ఆ శృతిని కొంచెం పెంచి పాడేటువంటివి, పాడదగినవిగా And the చెప్పారు. third opinion, మూడో అభిప్రాయం, at the completion of the walls of Jerusalem, Nehemiah and others, they must have sang. యెరూషలేము యొక్క గోడల్ని నెహెమ్యా వాళ్ళు కట్టిన తర్వాత పాడారు పాట. And fourth thing we have seen in detail related to the ark of the Lord. నాలుగవదిగా మనం దేవుని మందసానికి సంబంధించి ఈ పాటలు పాడతానని వివరంగా చెప్పుకున్నాం. And fifthly, ఐదవది, the fifth opinion about the songs of degrees. యాత్రా కీర్తనల గురించిన ఐదవ అభిప్రాయం, These songs are sung by worshippers
when all the tribes of Israel ascended to Jerusalem to attend the 3 pilgrim festivals. ఈ కీర్తనల్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 3 ప్రధానమైనటువంటి పండుగలకి యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు తప్పక పాడేవాళ్ళు. Yes, for though there are 7 festivals, 7 పండుగలు ఉన్నప్పటికీ first 3 festivals are one group and fourth festival is one group and the last 3 festivals are one group. మొదటి 3 పండుగలు ఒక గుంపు, 4వ పండుగ ఒక గుంపు, ఆఖరి 3 పండుగలు మరొక గుంపు. So 3 times they were going to Jerusalem. అలా 3 సార్లు వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళేవారు. That's why in this songs of degrees, అందుకనే యాత్రా కీర్తనల్లో which is written by David దావీదు in రాసినటువంటి Psalm 122, 122వ it is కీర్తన written like this. ఈ విధంగా రాయబడి ఉంటుంది. Oh, when the people said unto me, let us go to Jerusalem, oh, I was so glad. యెరూషలేమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను Oh, సంతోషించితిని. Jerusalem, when my feet shall stand in thy gates. యెరూషలేమా ఎప్పుడు నా పాదములు గుమ్మములో నిలుచును అంటాడు. So, see, what does it mean? అంటే అర్థం ఏమిటి? We are going to Jerusalem. మనం యెరూషలేమునకు వెళ్తున్నాం. So, that is an indication, that is a proof that these songs are sung by the worshippers while going to Jerusalem for those 3 feasts. కాబట్టి ఆరాధించేవారు ఆ 3 పండుగల సందర్భంలో ఆరాధన చేయడానికి వెళ్తున్నప్పుడు పాడేవారు అనే దానికి సూచనగా ఉంది. Yeah, 3 times they have to go to Jerusalem. 3 సార్లు వారు యెరూషలేమునకు వెళ్ళాల్సి ఉంది. Exodus, నిర్గమకాండం chapter 34 34వ అధ్యాయం and verse 24. 24. 34 of Exodus. నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనం. For I will cast out the nations before thee and enlarge thy borders, neither shall any man desire thy land, when thou shalt go up to appear before the Lord thy God thrice in the year. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు. 3 times you have to go, God has ordered. దేవుడు ఆజ్ఞాపించాడు 3 సార్లు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. Book of Deuteronomy, ద్వితీయోపదేశకాండం chapter 16 16వ అధ్యాయం and verse 16. 16వ వచనం. 16. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. 3 times in a year shall all thy males appear before the Lord thy God in the place which he shall choose, in the feast of unleavened bread, in the feast of weeks, and in the feast of tabernacles, and they shall not appear before the Lord empty. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. Yeah, before the temple was built, మందిరం కట్టబడక ముందు God is giving the instruction. దేవుడు వారికి సూచనలన్నీ 3 ఇచ్చాడు. times. 3 సార్లు At the time of unleavened bread, పొంగని రొట్టెల పండుగ, and పులియని రొట్టెల feast పండుగ, of weeks, తర్వాత వారముల and పండుగ, also feast of the tabernacles. పర్ణశాలల పండుగ. All your males must appear before the Lord and not with empty hands. మగవాళ్ళందరూ కూడా దేవుని సన్నిధి కనబడాలి, వట్టి చేతులతో వెళ్ళకూడదు. That's why some of the commentators say, అందుకనే కొందరు వ్యాఖ్యానకర్తలు అంటారు, when all the males in the Israelite tribes, as they were going to Jerusalem for these 3 feasts, they were singing these songs. ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న మగవాళ్ళందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలకి యెరూషలేము వెళ్తున్నప్పుడు ఈ కీర్తనలన్నీ పాడేవారు. One man of God by we all know Campbell Morgan. క్యాంబెల్ మోర్గన్ అనే ఒక దైవజనుడు చెప్పాడు, Yes, he also agrees that people when they are going for worship to Jerusalem, they were singing. యెరూషలేమునకు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు పాడేవారని ఆయన కూడా Oh, these are చెప్తున్నారు. the songs of joy because they are going to the presence of God. కాబట్టి వారు ఆనందంతో ఈ కీర్తనలు పాడేవారు, ఎందుకంటే దేవుని సన్నిధికి With వెళ్ళేవారు. great desire and great hope they were going. వారు ఎంతో ఆసక్తితో నిరీక్షణతో కూడా అక్కడ వెళ్ళేవారు. This is the 5th commentary on the songs of degrees. కాబట్టి యాత్రా కీర్తనల గురించినటువంటి 5వ అభిప్రాయము మరొక వ్యాఖ్యానకర్త చెప్పాడు. And 6th opinion 6వ అభిప్రాయం about the songs of degrees. యాత్రా కీర్తనల గురించినది. Some people say, కొంతమంది అంటారు, when the people of God, when they are returning from Babylonian captivity, they sang these songs. దేవుని ప్రజలైనటువంటి వారు బబులోను చెర నుండి తిరిగి యెరూషలేమునకు వస్తుండగా ఈ కీర్తనలు పాడినారు. During the days of Nebuchadnezzar, they were taken into captivity to Babylon. నెబుకద్నెజరు కాలంలో వాళ్ళు బబులోను చెరలోకి పోయారు. After 70 years of captivity, 70 సంవత్సరాల చెర జీవితం ముగించబడిన some తర్వాత people came back. కొంతమంది తిరిగి వచ్చారు. At that time, ఆ సమయంలో people say that they were singing these songs of degrees. ప్రజలు చెప్పేది ఏంటిదంటే వాళ్ళు ఈ పాటలు ఈ కీర్తనలు పాడేవారు అంటారు. And 7th
seventhly and finally. ఇక ఏడవది ఆఖరిది. And some people say, ఇంకా కొంతమంది అన్నారు Hezekiah composed these songs. హిజ్కియా ఈ కీర్తనల్ని రచించాడు. Why? ఎందుకు? God has increased his age by 15 years and he was singing these 15 songs. దేవుడు తనకి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించినప్పుడు ఈ 15 కీర్తనలు ఆయన రాశాడు అంటారు. Songs corresponding to the 15 added years to the life of King Hezekiah. కాబట్టి హిజ్కియా రాజు యొక్క జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడినప్పుడు దానికి సంబంధించి రాశాడు అంటారు. So if you see Isaiah 38, మీరు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చదివితే and in verse 20, 20వ వచనంలో Isaiah 38:20, యెషయా గ్రంథం 38:20 the Lord was ready to save me. Therefore we will sing my songs to the stringed instruments all the days of our life in the house of the Lord. This is what Hezekiah is telling. హిజ్కియా చెప్పిన మాటలు, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. 20 further, is it in 19 in Telugu? తెలుగులో 38 Isaiah. 38వ అధ్యాయం 20వ వచనం. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. Therefore we will sing my songs to the stringed instruments all the days of our life in the house of the Lord. So, because we all know God increased the longevity of Hezekiah for 15 years. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని మాట రాస్తున్నాడు ఆయన. So, దేవుడు ఆయుష్ పొడిగించినప్పుడు 15 years. 15 So, సంవత్సరాలు. for corresponding to the 15 years and these 15 songs, see, it is written, you have to sing these songs with instruments all the days of our life in the house of the Lord. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడినటువంటి ఆ సందర్భంలో మరి జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో తంతి వాద్యములతో ఈ కీర్తనలు మనం పాడాలి. 7 opinions on the songs of degree. యాత్రా కీర్తనకు సంబంధించి 7 అభిప్రాయాలను మనం చెప్పుకున్నాం. Number 1, మొదటిది Levites singing while climbing the steps of Jerusalem temple to worship the Lord. లేవీయులు మరి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేములో మందిరం పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు పాడేవారు. Number 2, రెండవది the songs of higher keys. ఇవి కొంచెం ఎక్కువ శృతిలో పాడదగినవి. And thirdly, మూడోది, Nehemiah and others were singing when the walls of Jerusalem were completed. యెరూషలేము యొక్క గోడలు ప్రాకారాలు వారు కట్టడం ముగించిన తర్వాత ఆ ఉత్సవ సమయంలో పాడారు. And fourthly, నాలుగోది, it is related to the ark of the Lord. దేవుని మందసానికి సంబంధించిన When it is brought from Kiryat Jearim to Obed-Edom's house, కిర్యత్యారీము నుండి ఓబేదెదోం ఇంటికి from తెచ్చినప్పుడు Obed-Edom to Join, ఓబేదెదోం ఇంటి నుండి సియోనుకి from తెచ్చినప్పుడు Zion to Jerusalem, సియోను నుండి యెరూషలేము always related to the ark of the Lord. ఎప్పుడు కూడా ఇవి దేవుని మందసానికి సంబంధించి అక్కడ And ఉంటున్నమాట. fifthly, ఐదోదిగా as many people say, చాలా మంది చెప్పిన all the ప్రకారం Israelite males, when they were going to Jerusalem for these 3 festivals in a year, they were singing on the way. ఇశ్రాయేలీలోని మగవాళ్ళందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలకి వారు యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో వాళ్ళు పాడేవారు పాటలు. And sixthly, ఆరోదిగా yes, when the people of God are coming from Babylonian captivity, దేవుని ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొంది తిరిగి యెరూషలేముకి వస్తూ ఉన్న and సందర్భంలో the 7th commentary says, 7వ వ్యాఖ్యానకర్త అంటాడు, yes, they are corresponding to the 15 years of added longevity of Hezekiah. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడినప్పుడు దానికి సంబంధించి అప్పుడు పాడారు. So this is what the commentators say. ఇది వ్యాఖ్యానకర్తలు చెప్పినవి. But today, అయితే ఈ దినాన you and I can sing all the time of our life. మన జీవితకాలం అంతా కూడా ఈ పాటలన్నీ పాడుకోవచ్చు. Yes, regardless the true meaning. దానికి ఒక సరి అయినటువంటి అర్థము నీకు అర్థం కాకపోయినా In what context they were singing. ఏ సందర్భంలో పాడారు అనే సంబంధం In లేకుండా whatever context they must be singing. వారు ఏ సందర్భంలో పాడినా గానీ But you can sing in every context. నువ్వైతే అన్ని సందర్భాల్లో ఈ పాటలు These పాడుకోవచ్చు. 15 Psalms form a special section in the book of Psalms. కాబట్టి ఈ కీర్తనల్లో ఈ 15 కీర్తనలకు ఒక ప్రత్యేకతను Actually, సంతరించుకున్నాయి. for what purpose the Israelites used these songs, it is still unknown. వాస్తవంగా ఇశ్రాయేలీలు ఈ కీర్తనలు ఏ ఉద్దేశం కొరకు వాళ్ళు పాడేవారు అనేది ఇప్పటికీ కూడా తెలియదు మనకు. But generally what people believe is, సాధారణంగా ప్రజలు వాళ్ళు నమ్మేటువంటి out of విషయాలు these 7 things, ఈ 7 విషయాల్లో 3 things they will believe. మూడు విషయాలను వాళ్ళు నమ్ముతారు. One is Levites singing while going to the temple. That is what we have seen in the first point. మొదటి విషయంలో మనం చెప్పుకున్నాం కదా, లేవీయులు ఆ మందిరంలో
పైకి ఎక్కుతూ ఉండగా పాడదాం. And secondly, రెండోది, yes, bringing the ark. మందసమును తెచ్చేటప్పుడు. And thirdly, మూడవదిగా, people going to the festivals to Jerusalem. ప్రజలు యెరూషలేమునకు పండుగలకు వెళ్ళే సందర్భంలో. Generally, these three views are in popularity. సాధారణంగా ఈ మూడిటి గురించే ఎక్కువగా చెప్పుకుంటారు. You and I can sing every day, no problem. అది నీవు నేనైతే ప్రతిరోజు పాడుకోవచ్చు. All the 15 songs you can sing every day. ఈ 15 కీర్తనలన్నీ ప్రతిరోజు పాడుకోవచ్చు. Why? ఎందుకు? We are all pilgrims. మనమందరం యాత్రికులం. And these are the songs of the pilgrims. ఇవి యాత్రా కీర్తనలే కదా. Yes, pilgrims we can sing daily. కాబట్టి మనం యాత్రికులంగా అనుదినము ఈ కీర్తనలు పాడుకోవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కీర్తనల్లో 150 కీర్తనల్లో 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా మీరు రాసి ఉంచారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ మాటలు రాసిన వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని వ్యాఖ్యానకర్తలు వ్యక్తపరిచారు. ప్రధానంగా 3 కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. ఏదేమైనా కానీ ప్రభా, మరి మా జీవితంలోనైతే ఈ పాటలు అన్ని సందర్భాల్లో కూడా మేము పాడుకోవచ్చు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి ప్రభా, మరి అర్థంతో కూడిన ఈ మాటలు, ఈ వాక్యంలో ప్రభావ మీరు వీటిని కూడా పొందుపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ మేలులో క్షేమాభివృద్ధి పొందులాగిన ప్రభు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలాగా చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మా ప్రభు, మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.